పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం పరిశీలన చేసినప్పుడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి, ఆయన దేవుడై ఉండి కూడా దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణం పొందే అంత విధంగా తన్ను తాను తగ్గించుకొని యేసుప్రభువారు విధేయత చూపించున్నాడు. ప్రియులారా, యేసుప్రభువారు దేవుడై ఉండి కూడా ఆయన దేవునితో సమానంగా ఉండాలనేసి ఆశపడలేదు, కానీ అత్యున్నతమైన సింహాసనం మీద అలానే ఉండాలని, అలానే దేవదూతల చేత స్తుతులు పొందుకుంటూ అలానే కూర్చొని ఉండాలని యేసుప్రభువారు ఆశించలేదు. కానీ మనల్ని రక్షించటానికి, మనల్ని పాపం నుండి విడిపించటానికి, ఆయన మన కొరకు శిలువ రక్తంను చిందించటానికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకంలోనికి యేసుప్రభువారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన విధేయత కలిగి ఆయన శిలువ మరణం పొందినాడు. ఆయన చిందించిన రక్తం ద్వారానే మనకి పాపక్షమాపణ లభించినది. మనం పరలోక రాజ్యానికి వారసులం అవుతున్నాం. ప్రియులారా, యేసుప్రభువారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన అంశము, ఆయన ఏ విధంగానైతే విధేయత చూపించి ఉన్నాడో, ఆయన ఏ విధంగానైతే తగ్గించుకుని ఉన్నాడో, మన విశ్వాస జీవితంలో కూడా తగ్గింపు జీవితం కలిగి, విధేయత జీవితం కలిగి, యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగుజాడలను నడిచి, ఇంకా మీలో రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే, యేసు రక్తంలో కడగబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే, యేసు ప్రభువారు మన కొరకే ప్రాణం పెట్టి ఉన్నాడు, మన కొరకే రక్తం చిందించి ఉన్నాడు కనుక ఆయన శిలువ రక్తంలో కడగబడి రక్షణ పొందాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.